హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఎవరా నువ్వు? మాకి మీకి ఎవడ్రా అంటే రెస్పెక్ట్ ఇస్తే మీకి మేము రెస్పెక్ట్ ఇస్తాయి. ఇంకేంటి మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకోవాలా అంతే. ఎందుకు ఎవరా నువ్వు? నేను అబ్బాయి జాన్. అరే మేము దుబాయ్ పోతున్నాయి. అరే మేము దుబాయ్ పోయి మస్తు మస్తు పైసలు సంపాదిస్తాయి. ఒక పని చేయండి మీరు కూడా, మీ దిల్ ఖుష్ మేము చేస్తాయి. ఈ హోటల్ అమ్మేసి మీరు మాతో దుబాయ్ వస్తే దిల్ హన్ జాయేగే గో జాయేగే. నాకంత కర్మ పట్టలేదు నాయనా, నా హోటల్లో నేను బాగానే ఉన్నా. అరే మీకి మాకి దుబాయ్ లో మస్తు దిల్ ఖుష్ చేస్తాయి. అరే నీకేమన్నా పిచ్చి ఏమన్నా పట్టింది? నాకు మీరు పిచ్చి అంటాయి, మీకి పిచ్చి ఉంటాయి, మీ తాతకి పిచ్చి ఉంటాయి, మీ ముత్తాతకి పిచ్చి ఉంటాయి, మీ గుత్తికి పిచ్చి ఉంటాయి. వాళ్ళు రాలగొడతాను ఏమనుకుంటున్నా? నా మీద మీరు గుత్తి లేపుతాయి, దుబాయ్ నుండి ఇసుక పోస్తాయి మీ మీద. దుబాయ్ నీకు కూడా వచ్చి నేను నిజం పోయించుకోవాలా? మరి లేకపోతే మాకి తిడతాయి మీరు. బాబాయ్ చాన్ మీకు అర్థం కావట్లేదు, మాకు అక్కడ హోటల్ పెడుతున్నాయి, పెద్ద పెద్ద హోటల్ మీరు మెయింటైన్ చేయడానికి మీకి మాకి అగ్రిమెంట్ చేసుకుంటే, అరే చన్నీళ్ళలో వేణీళ్ళు సెల్ ఫోన్ లో సిమ్ కార్డ్ లాగా కలిసి మెలిసి చేసుకుందాం. బాబాయ్ జాన్ కర్మ ఏం పట్టలేదు నాయన. నేను దుబాయ్ వచ్చి నీ హోటల్లో నీ అసిస్టెంట్ గా పనిచేయాలా? నీలాంటి కంద పిల్లకలు చాలా మంది ఇక్కడ దాకా వచ్చి వెళ్ళిపోయారు. అర్థమైందా నీకు? నువ్వు 150 ఓడి సంగతి తెలుసా? అరే అల్లా, అరే మనిషికి ఇంత పెద్ద శరీరం ఇచ్చినాయి గాని అరే ఇంత మెదడు కూడా ఇయ్యలేదో. సన్నాసి ఏంటా నీ కాంటికి ఎలా కనపడుతున్నాను నేను? బాబాయ్ లైట్లు వేసారా? ఇప్పుడు దాకా సీకడ బాబాయ్. అరే పచ్చకాల అద్దాలు పెట్టుకున్నాడుకి లోకం అంతా పచ్చగానే కనపడుతుందంట. ఏవో దిక్కుమల్లి అద్దాలు పెట్టుకున్నావు అందుకే అలా కనపడుతుంది. అరే నా దుబాయ్ లో ఇండియాకి రా. అంటే ఇప్పుడు నేను దుబాయ్ వెళ్ళట్లేదా? లేదు మరి ఇక్కడ కడుపు కాలుతుంది కదా, అందుకే ఈ కేకలు అన్ని మొదలెట్టాం అనమాట. అలా వచ్చింది దుబాయ్. మళ్ళీ దుబాయ్ అనుకో పళ్ళు రాళ్ళు పట్టేస్తాము. ఇప్పుడు ఏం చేస్తున్నాయి? ఏం చేస్తావా? ఏదో చేసి పెడతాను. నా కర్మ నేను పెట్టుకున్నాక నేను ఉండి పెట్టాక నేను చెప్పింది బెర్లీ డాన్స్ కక్క బుద్ధిగా. ఇప్పుడు సగ్గు బియ్యం వడియాలు చేస్తాం. ఏదో కొత్త కొత్త దిల్కుష్లు అవి ఇవి చేస్తాయి అనుకుంటే ఏంటి బాబాయ్ ఈ సగ్గు బియ్యం ఒడియాలు? అరే మా దుబాయ్ లో ఏమైనా అమ్ముడుపోతాయి? దుబాయ్ లో కూడా మీకు సగ్గు బియ్యం వడియాలు, గుమ్మడికాయ వడియాలు ఇవన్నీ దొరుకుతున్నాయి. నీకు ఆ సంగతి తెలుసా? తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నీళ్ళటి వాళ్ళు అడ్డమైన గడ్డి తింటారు. అర్థమైందా? మన తెలుగు వంటకాలు దుబాయ్ లో కూడా ప్రశస్తంగా దొరుకుతాయి, అందరూ తింటారు తెలుగు వాళ్ళు. అర్థమైందా? ఫారినర్స్ కూడా కాస్త ఈ రుచి మరి గారి మధ్య వాళ్ళు కూడా బాగానే తింటున్నారు. ఆ సంగతి మర్చిపోవద్దు. ఇండియాని ఎక్కువ తక్కువగా అంతనా వేయకు, చేయొద్దు. తెలుగు దేశాలను అంతకంటే తక్కువగా అంతనా వేయద్దు. ఏం చెప్పాము? సగ్గు బియ్యంతో వడియాలు. సగ్గు బియ్యం ఆల్రెడీ ఉడకబెట్టి రెడీగా ఉన్నాయి, తీసుకురా చెప్తాను. ఉడకబెట్టిన సగ్గు బియ్యం అర్థమైందా? అది ఎలా ఉడకబెట్టాలి తెలుసా? 1 కప్పు సగ్గు బియ్యం అనుకో, 6 కప్పులు నీళ్లు పోసి ఉడకబెట్టాలి దాన్ని. ఓహో అర్థమైందా ప్రాసెస్? అర్థమైంది. అది నా పక్కన పెట్టు. ఓకే, ఇప్పుడు అక్కడి నుంచి పచ్చిమిరపకాయలు తీసుకురా. పచ్చిమిరపకాయ. ఓకే, అల్లం తీసుకురా. అల్లం చిన్న మిక్సీ ఉంది, తీసుకురా. చిన్న మిక్సీ ఉంది కదా, ఆ మిక్సీలో వేసే. పచ్చిమిరపకాయలు ఎప్పుడు కొంచెం విరిచేసి వేస్తే తొందరగా నలుగుతుందిరా. కాయగా పడేసామనుకో లేట్ అవుతుంది, తొందరగా నలగదు. అది అన్నమాట. అల్లం అవి కూడా జాగ్రత్తగా అది పేస్ట్ లా తయారు చేసి రావాలి. ఓహో అంతేనా? అది మొదటి కథ. వస్తాయి పోయి వస్తాయా? జాగ్రత్తగా చేసి చూరా. ఏమిటో చెప్పాలనుకున్నా? వచ్చారా? చెప్పు.
రే అబ్బాయి వస్తున్నాను. దుబాయ్ నుంచి వచ్చావా? దుబాయ్ నుంచి కాదు, ఎక్కడికి వెళ్ళినా దుబాయ్ కనపడేస్తుందా? తీసుకొచ్చా. ఓకే, వెరీ గుడ్. ఆ స్టీల్ బేసిన్ నోటి తీసుకో. అక్కడ సగ్గు బియ్యం ఉన్నాయి కదా ఉడకబెట్టినవి? ఉన్నాయి కదా ఇవి. దాంట్లో వేసేయి. ఇది కరెక్ట్ గా ఏంటంటే 6 కోతలు వచ్చేదాకా దాన్ని ఉడకనివ్వాలి. అర్థమైందా? 1 కప్పు సగ్గు బియ్యం అయితే 6 కప్పుల నీళ్లు ఆ ప్రకారంగా ఉడకబెట్టింది అది. ఓహో, అది. అవును, ఏమిటో ఎందుకు పోతూ ఏమిటో కోత కోసి ఆగిపోయావేంట్రా? ఏం లేదు బాబాయ్, ఇప్పుడు దుబాయ్ వచ్చిన తర్వాత నీ పరిస్థితి ఏంటా ఆలోచిస్తున్నా. నా పరిస్థితి? అవును, నా పరిస్థితి గురించి నీకెందుకు నాయన? యాక్చువల్లీ అక్కడ దుబాయ్ లో అన్నం గట్రా ఏం దొరకదు. నువ్వు బ్రెడ్లు జాబులు మరి అవి ఇవి తింటూ పెరుగుతావు. నీ పరిస్థితి గురించే నాకు జాలిగా ఉంది. నా పరిస్థితి? నీ పరిస్థితి? మనకి అక్కడ ఫుల్ ఫ్యాన్స్ ఉన్నా నీ తెలీదు. చాలా సంతోషం. ఏం చేయాలి? దాంట్లో జీలకర్ర ఇది కూడా దాంట్లో వేసి కరెక్ట్ గా ఉప్పు మాత్రం 1 స్పూన్ వేయి. ఎందుకంటే అంతకంటే ఎక్కువ వేస్తే ఏమైపోతుందంటే మరీ ఉప్పుగా తయారవుతాయి. ఆ నిమ్మకాయలు కూడా కట్ చేసి చెప్తాను. జాగ్రత్తగా గింజలు పడకుండా ఆ జ్యూస్ కూడా దాంట్లో వేసేయి. బాబాయ్ తెలియగలుగుతాను, ఒడియాలో నిమ్మకాయ రసం వేస్తారా? మరి పిచ్చివాడా, కాస్త పులుపు రుచి కూడా తగిలితే బాగుంటుంది కదరా. అది ఏదో చెప్పాలా? ఏ పదార్థం ఎందుకు వేస్తాం? అయితే రుచి కోసం వేస్తాం, లేదా సువాసన కోసం వేస్తాం కదా. అంతేగా. జాగ్రత్తగా కలుపు. మొత్తం పిండి అంతా కూడా ఆ మసాలా కలిసిపోవాలి. ఏమిటి? పచ్చిమిరపకాయలు, అల్లము, నిమ్మరసము, జీలకర్ర. కొంతమంది దీంట్లో వాము కూడా వేసుకుంటారు. ఓహో, ఓకే. కలిసిపోయింది కదా. గరిటె తీసి పక్కన పెట్టు. ఎందుకంటే నీకు వడియం వేయడం అంటే ఇదే గరిటెతో పెద్ద దోశలా వేస్తావు నువ్వు. అబ్బు. అందువల్ల దీనికోసం సెపరేట్ గా చిన్న స్టీల్ గరిటె ఉంది కదా, దీని మీద కానీ ఓ షీట్ వేసుకుని ఇది వడియాలు ఎలా పెట్టుకుంటాం అలాగా ఆ గరిటెతో గరిటె మాత్రమే వేయాలి. చిన్న గరిటె స్టీల్ గరిటె. ఓకే. ముందు ఒక సన్నటి బట్ట లాంటిది కానీ లేకపోతే ప్లాస్టిక్ షీట్ కానీ వేసుకోవాలి. అదే. వెరీ గుడ్. అక్కడ ఈ షాపింగ్ బోర్డు కూడా తీసేకని చెప్తాను. ఆ షీట్ ని కరెక్ట్ గా పరిచావా? దీన్ని అందంగా మరీ ఎక్కువ కాకుండా ఒకే పద్ధతి ప్రకారం ఒక ఆర్డర్లో వేసుకుంటూ వెళ్ళాలి. అంతే మళ్ళీ దాన్ని ఒక్కక్కర్లే నువ్వు. ఒక ఆర్డర్లో లైన్లో వేయరా, చూడడానికి కూడా బాగుంటుంది. అది దేనికి అది విడివిడిగా ఉండాలి. దానికి ఒకటి కలిసిపోతే ఏమవుతుంది? ఎండిపోయిన తర్వాత మళ్ళీ వాటిని విరగొట్టుకోవాలి. అలా కాకుండా కాస్త గ్యాప్ తీసుకుని వేయి. వేస్తున్నాను. అది బాబాయ్ ఎలా పెట్టినాయి? అర్థమైంది కదా. వడియాలు ఎలా పెట్టాలో అర్థమైంది. వీటిని తీసుకెళ్లి పైన మనం ఎండలో పెట్టేద్దాం. ఓ పలతని బట్ట కానీ తీసుకుపోదా. అది కాదు, ఇది తీసుకుపోదా. అసలు నువ్వు మతి స్థిమితం లేని నువ్వు ఎలా పెడతావో ఏమిటో నాకు డౌటే. ఎందుకంటే నేను కూడా వస్తున్నా పదా. ఆడుతూ పాడుతూ వడియాలు పెడితే అమ్మయ్యా. కమాన్ బాబాయ్. మొత్తానికి ఆల్రెడీ నువ్వు 2 రోజుల క్రితమే ఎండబెట్టేసావు అక్కడ. ఏర్పాట్లు చేయాలిరా, నీకు పని నేర్పించడం కోసం ఇక్కడ చేస్తున్నా ఇవన్నీ. ఓహో, ముందు ఏర్పాట్లు లేదుగా. బ్రహ్మాండంగా ఉన్నాయిగా, బాగా ఎండిపోయినాయి. మరి కూడా స్టవ్ వెలిగించు. ఏం చేద్దామా మరి? స్టవ్ వెలిగించు చెప్తాను ముందు. ఓహో, అలాగే జల్లెడి గరిటె తీసుకో. అది వెరీ గుడ్. ఉండు, కాస్త నూనె వేడెక్కిన తర్వాత ముందు ఆ ప్లేట్ లో ఉన్న గిన్నె అదే విస్తరాకు మీద పెట్టు. వెరీ గుడ్. ఇప్పుడు వేయి. అది జాగ్రత్తగా కలుపు. మాడిపోకుండా చక్కగా తెల్లగా మల్లెపూలు షేప్ లో వస్తాయి. చూసి ఎలా పొంగుతున్నాయో. ఒకసారి పొంగాన్ని తీసేయాలి, లేకపోతే మాడిపోతాయి. మళ్ళీ తొందరగా తీయాలి వీటిని. నూనె కూడా పోస్తున్నావు, నూనె పోయొద్దు. కలుపు 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 ముందు. ఒకవేళ అది వేగలేదు అనుకో
కొరకడం కూడా కష్టం, సగ్గు బియ్యం అంత గట్టిగా ఉంటుంది. అందుకని కరెక్ట్ గా వేగితేనే తినగలం. ఉండు 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 ఆవేశపడుకున్నా ఆయన. అదే ఇప్పుడు ఒక ఐటమ్ రెడీ అయిపోయింది అంతే. ఏంటది? సగ్గు బియ్యంతో వడియాలు. గుడ్ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వడియాల కార్యక్రమం అయిపోయింది కనుక ఈ పళ్ళని తీసేయి. ఇది కూడా శుభ్రంగా మడత పెట్టి శుభ్రంగా ఆ టేబుల్ మీద పెట్టేస్తా. పెట్టేసిన తర్వాత నెక్స్ట్ చేయబోయేది ఏంటంటే ఏంటో? కళ్యాణ రసం. కళ్యాణ రసం ముందు నాకు పెట్టేస్తున్నాను. ఏమిటనుకున్నావు? ఏంటో? కళ్యాణ రసం. కళ్యాణ రసం. ఓహో ఓకే. ఆ రసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏంటి? మామూలు టమాటా రసం ఈ రసాలలాగే తమిళనాడు 3-4 రకాల రసాలు చేస్తారు. అబ్బా. జీలకర్ర రసం వేరే ఉంటుంది, అల్లప రసం వేరే ఉంటుంది. అలాగే ఇది స్పెషల్ ఐటమ్. దీని విశేషత ఏమిటో ఇప్పుడు చెప్తాను, దాని ప్రకారం చేస్తాను. ఇప్పుడు ఆ చిన్న పెనం తీసుకో. చిన్న పెనం దీన్ని పెట్టు. పెట్టే. వెలిగించు. అది దాంతో తడి లేదు కదా? లేదు 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 లేదు. ఇప్పుడు నేను చెప్పిన వస్తువులన్నీ ఒక్కొక్కటి నాకు చూపించి దాంట్లో వేయి జాగ్రత్తగా. ముందుగా ఏం చేస్తామంటే శనగపప్పు ఉందిగా, నూనె లేకుండా ఇది డ్రై పౌడర్. శనగపప్పు, ధనియాలు, జీలకర్ర ఉందా? వేయి జీలకర్ర వేయి. మిరియాలు కూడా ఉంటాయి చూడు. ఉన్నాయి, ఎందుకులో బ్రహ్మాండంగా ఉన్నాయిగా. ఎండు మిరపకాయలు అవి చితిమేసి వేయి. ఒకసారి కలుపు పట్టు జాగ్రత్తగా. కరివేపాకు కూడా వేయి. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఏమిటంటే కళ్యాణ రసం అనేది మామూలు చారుపొడి చేసుకుంటాం కదా, అలాంటిదే. కాకపోతే నూనెలో వేయించకుండా డ్రైగా వేయించుకుంటాం దీన్ని. అది ఎక్కువగా మాడిపోనక్కర్లా, అది కొంచెం వేగితే చాలు. చాలు, అయిపోయింది. ఆపేయి. అది ఆపేసావా? జాగ్రత్తగా దాంట్లో వేయి. దీన్ని ఏం చేయాలంటే కొంచెం చల్లారిన తర్వాత పొడిగా చేయాలి. ఓకే. అంటే పొడి అంటే మరి మెత్తగా ఉండకూడదు, కాస్త గరుగ్గా తగులుతూ ఉండాలి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎందుకంటే చారు మరిగిన తర్వాత ఇదంతా అడుగుని చేరిపోతుంది, మరి గొప్ప రుచి ఉంటుంది. పైన ఉన్న తేటంతా ముసలివాళ్ళు చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరికీ ఇస్తారు. అడుగున ఏదైతే చేరుతుందో ఇదంతా పెద్దవాళ్ళు తింటారు. వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు ఆ గిన్నె చూసుకుని దీని మీద పెట్టు. ముందు ఏం చేస్తామంటే ఆ టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసా, ఉప్పు తగినంత. నెక్స్ట్ ఏముంది అక్కడ? పసుపు. ఆ నూనె పాఠం తీసేది దాని మీద మార్చు, జాగ్రత్త, వేడిగా ఉంటుంది చూసుకో. ఓకే, వెరీ గుడ్. దాంట్లో ఏమేమి వేసావు గుర్తుంది కదా? టమాటాలు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు, అంతే కదా? మొత్తం కలుపుతాయి. అలా కాదు, చేతితో గట్టిగా నలిపోయి. అది బాగా నలిగిందా? ఏం చేస్తామంటే ఆ చింతపండు పులుసు నానబెట్టిన చింతపండు ఉంది కదా, దాన్ని బాగా పిసికి రసం మాత్రం దాంట్లో పోయాలి. రసం మాత్రమే దాంట్లో పడాలి. కలుపు. తిప్పి కావాలంటే దీంట్లో పెట్టే తీసి చేతితోటి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చింతపండు రసాన్ని దాంట్లో పోయాలి. అది పచ్చి చింతపండు పులుసు కనుక బాగా మరగాలి కాస్త. ఓహో, అర్థమైందా? పోసే మొత్తం రసం అంతా దాంట్లో పోసాయి. స్టవ్ వెలిగించు. అది చింతపండు పచ్చి వాసన పోయేదాకా మరగాలి. అర్థమైందా? దాంట్లో సువాసన దిగాలంటే ఆ కొత్తిమీర కూడా దాంట్లో వేసే చెప్తాను. కొత్తిమీర వేళ్ళు, ఆ కొత్తిమీర కట్ట ఏదైతే ఉందో దాన్ని అది అలాగే వేస్తాం. ఎందుకంటే కొత్తిమీర కట్ట ముఖ్యంగా ఆ వేళ్లలోంచి దానిలోంచి ఆ రసం దానిలో పడడం కోసమే మనం వేస్తాం. అంతేకాదు,
ముఖ్యమైనది ఏంటంటే శుభ్రంగా కడిగేసింది అది. అవునవును. దారం నేను చుట్టి పెట్టింది, అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు ఆ తర్వాత మనం రసం మరిగిన తర్వాత ఆ కట్ట అది తీసేయచ్చు. ఎందుకంటే దానిలో ఉన్న ఫ్లేవర్ మాత్రమే దాంట్లో కట్టడం కోసమే కట్ట వేస్తున్నాం, అర్థమైందా? ఇప్పుడు అది మరగాలి కనుక ఈ లోపు నువ్వు తీసుకెళ్లి చల్లారింది దీన్ని పొడి చేసి తీసుకురా. జాగ్రత్త, మరి మెత్తగా వద్దు, కొత్త గరుగ్గానే ఉండాలి అంతే. గింత మోసం చేస్తావురా నువ్వు? ఆ కాస్త పొడి చేసుకురానికి ఎంతసేపా? ఎక్కడ పోయారు? అయిపోయింది బాబాయ్, అయిపోయింది. ఏమైంది? అంతా అయిపోయింది బాబాయ్. పక్కనేమో చెప్తున్నా రసం మరిగిపోతుంది, నువ్వు రాదండి ఎంతసేపా? ఏమైంది? ఏమనుకున్నాం బాబాయ్, మాకి దుబాయ్ పోదామని మస్తు ప్లాన్లు చేసినాయి. అవును, నువ్వు చెప్పావు కదా. ఆడెవడో దుబాయ్ కొత్తగా ఏజెంట్ మన ఊర్లోకి వచ్చినాయి. కొంప తీసి ఆ ఏజెంట్ కానీ డబ్బులు ఇచ్చావా? కొంప తీయకుండానే ఆడికి ఇచ్చా. సన్నాసి ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారా? అవును. పొద్దున బస్తీకి వెళ్ళినప్పుడు అని చెప్పారు, అది ఇంటికి పోయేలాగా కలెక్ట్ చేశాడంట కదా డబ్బులు. నా దగ్గర కూడా కలెక్ట్ చేసినాయి, నా జీతమే కదా, నీ పెట్టెలో డబ్బులు కూడా ఇచ్చా. కాయగూరలు తెమ్మని చెప్పి డబ్బులు ఇచ్చాను, ఏమైంది? ఇచ్చేసా. అవి కూడా ఇచ్చేసావా? ఏం పెట్టుకూడదు పాపం ఉంటుంది సన్నాసి సన్నాసి అని. ఒరే అందుకే అర్థమైన నేను నమ్మొద్దురా, అందుకే ఏదో నమ్ముకుని కొత్తగా ఏదో నేర్చుకోరా, బాగుపడరా బాబు. ఎంతకి ఎంత ఇచ్చారు? ఆడికి 20,000 ఇచ్చాను, ఇంకో 20,000 తర్వాత ఇచ్చాను. ఏం చేస్తే నీ పాపం వదిలే కానీ నా కోపం తట్టుకోలేకపోతున్నా, బుర్ర కాటేకపోతుంది. నీలాగే చాలా మంది మొత్తం మా డబ్బులన్నీ నాశనం చేసుకున్నారా. ఏమైతే బుద్ధిగా బతకరా బాబు. వాళ్ళు ఏం ఉద్యోగాలు సద్యోగాలు ఇవ్వరు, ఇలాగే దండుకుని మొత్తం తీసుకుపోతారంటే. అదైనా అక్కడ పప్పు తేటం తీసుకురా చెప్తా. తీసుకొచ్చావా? ఆగు ఆగు ఆగు, అది మొత్తం పైన ఉన్న తేట అంతా వెలిగి దాంట్లో పోయాలి. పప్పుతో సహా వేసామనుకో ఏమవుతుంది? పప్పు చారు అవుతుంది. అవును. ఇప్పుడు అలా కాదు మనం చేసేది, ఓన్లీ తేటతో మాత్రం చేస్తున్నాం. ఇది కూడా దాంట్లో వేసుకో. అవును. నీళ్ళు కూడా కాసిన కలుపు. చారు అంటే పలచగా ఉండాలిరా, బాగా కలుపు. చింతపండు బాగా ఉడికేదాకా మాత్రం మరగనివ్వాలి. ఇది వేసిన తర్వాత ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదు. అది బాగా మరిగిందా చూడు? మరిగింది బాబాయ్. మరిగిందా? అయితే వేసే దాంట్లో. ఈ తర్వాత ఏంటంటే ఎక్కువసేపు మరగ 1-2 పొంగులు వస్తే చాలా ఆపేయచ్చు. ఏం చేస్తామంటే సన్నటి మంట మీద కొంచెం పొంగేదాకానే ఓ మరగబెట్టకూడదు, అర్థమైందా? ఓకే. సరే, దీని మీద తిరుగుమూతకి ఏర్పాటు చేయి. పెట్టి దీని మీద పెట్టు. అది మరిగిపోకూడదు, ఈలుపుగా మనం తిరుగుమూత వేసేయాలి. ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుంది. దీంట్లో నూనె కాస్త. ఇప్పుడు ఏం చేయాలి? ఇందులో ఏం చేయాలి? తిరుగుమూత ముందు ఆవాలి, కరివేపాకు ఉండు, కొంచెం వేడెక్కని అది చిటపట్లు ఆడిన తర్వాత ఇది ఇంగు ఉంటుంది, అది ఇంగు కూడా వేయి దాంట్లో. ఓకే, వేస్తా, బాగా కలుపు. ఇప్పుడు అది కాస్త పొంగుతుందా? పొంగుతుంది. వెరీ గుడ్. ఇది మొత్తం దాంట్లో వేసి స్టవ్ ఆపి. అయిపోయింది, అంతేరా. ఇంకా ఆపే, స్టవ్ ఆపే. కూర్చో బాబాయ్, తీసుకొచ్చేస్తాను. ఏం తీసుకొచ్చేస్తావు? 40,000 రూపాయలు పెట్టావు సన్నాసి అని. ఎగుమైతే బుద్ధిగా పని చేస్తావా? చేస్తాను. మీ నాన్నకి ఫోన్ చేయమన్నా? మరి నా మీద చేయకపోతే చేసిన అదో పని సిగ్గేయట్లేదా నీకు? 3 పూట్ల భోజనం పెడతా, తిని ఏదో పని నేర్చుకుందామని జ్ఞానం మాట్లాడుతూ దుబాయ్ మూతి పూలు రాలిపోతాయి ఏమనుకున్నావు సన్నాసి. పట్టుకొస్తా నీళ్ళు. బాబాయ్ ఇట్రా, మళ్ళీ ఎలా చేసావు ఏంటి మళ్ళీ అక్కడ అడిగితే నేను మర్చిపోతాను, ఇక్కడే చెప్పేస్తా. ఇప్పుడు సగ్గుబియ్యం వడియాలు ఎలా చేసావంటే, ముందుగా పచ్చిమిర్చి అల్లం కలిపి ఒక ముద్ద చేసుకోవాలి. దాని తర్వాత బేసన్లో ఉడికించిన సగ్గుబియ్యం, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలుపుకొని దాన్ని వడియాలుగా వేసి 2-3 రోజులు ఎండలో ఎండబెడితే అంతే, సగ్గుబియ్యం వడియాలు రెడీ. అలా చేసాం బాబాయ్. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే, ఏం చారు ఇది? దాని పేరు కూడా మర్చిపోయావా? కళ్యాణ చారు, కళ్యాణ రసం.
ఇది ఎలా అంటే ముందుగా బాండిలో శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకొని పొడి చేసుకోవాలి. దాని తర్వాత ఒక గిన్నెలో టమాటాలు, పచ్చిమిర్చి, పసుపు, చింతపండు రసం వేసి బాగా కలిపి అందులో వేళ్లతో సహా కొత్తిమీర కట్ట వేసి బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు కందిపప్పు, ఉడికించిన నీళ్లు, మసాలా పొడి కలిపి రసంలో బాగా మరిగించుకోవాలి. ఈ లోప బాండిలో నూనె, ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు వేసి రసంలో వేసుకుంటే అంతే, కళ్యాణ రసం రెడీ. ఇగో ఇలా పెట్టాం. ఉంటది దుబాయ్ మర్చిపోతావా? నీ మీద మర్చిపోతా. వాత పెట్టేస్తాను ఏమనుకున్నాను. అబ్బో వద్దులే, మరుగుతుంది నూనె. వద్దు నువ్వు బుద్ధిగా జాగ్రత్త తీసుకురా. సన్నాసి సన్నాసి. ఏంటో దుబాయ్ వెళ్ళాల్సిన. ఏంటో కొనుక్కుతున్నావు? ఏం లేదులే బాబాయ్, మనసేం బాగాలేదు. ఎందుకు బాగుంటది? ఏదో పనులు చేసేవాడికి మనసు బాగుండదు, మంచి పనులు చేసేవాడికి మనసు బాగానే ఉంటుంది. ఎస్, తీసుకొచ్చావా? తీసుకొచ్చా. వెరీ గుడ్. ఒట్టన్న ముందు పెట్టుకోకూడదు గనక ముందు నీకు ఒక అది 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 సంగతి. అదే అందులో కొత్తిమీర కట్ట తర్వాత తీసేయి, ఎందుకంటే దాన్ని మనం తినం. సువాసన కోసం మాత్రమే కొత్తిమీర వేళ్ళు వేసుకున్నాం. అది అర్థమైందా? అర్థమైంది. వెరీ గుడ్. కూర్చో. అమ్మయ్యా. అది నేను తినడానికి కాదు వండుకున్నది, మరి నీకు తినిపించడానికి. ఓకే, మనకు వచ్చే కస్టమర్లకు పెట్టడానికి. అంతే. నేను తినడం కోసం నీతో వండించాను అనుకుంటున్నావా? అంతే, మెల్ల చేయగలుగుతుంది. కాలుతుంది, అసలే కాలుతుంది. నువ్వు చేస్తున్నా ఏదో పనులకి. బాగుంది, మాత్రం అదిరిపోయే లెవెల్లో ఉంది. కళ్యాణ రసం కానీ ఉండు, చేయి కాలుతోంది. బాగున్నా? బాగుంటాయి. ఎందుకు బాగుండు? కష్టపడి చేసుకుంటే ఏదైనా ఇష్టంగా తినొస్తున్నాయన. అద్దరిపోయింది. అర్థమైందా? అది బాగుందా? అదిరింది ఏదో పాటలకి ఏం తక్కువ లేదు. నువ్వు కూడా తిన ముద్దా. అదిందా? బాగుందా? కళ్యాణ రసం అంటే అద్దె మజా. జాస దీని మీద బెటర్, అందుకే. అంతే. వెంకట సుబ్బారావు గారు కొడుకు లేడు. వెంకట సుబ్బారావు గారు కొడుకు 50 రూపాయలు ఇస్తే కోవిడ్ పంపిస్తా అన్నాడు. కోతి ఏదో ఎప్పుడు బాగుపడతాడు. ఏంటి లేట్ ఏంటి? ఎక్కడ నుంచి ఏ సిన్సియారిటీ లేదా? ఒక టైం సెన్స్ లేదా? ఒక పద్ధతి లేదా? ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తావా ఏంటి? వద్దా? ఏ నంది వద్దా నీకు? చెప్పు. ఆస్కర్ వద్దా? అదే ఒక అద్భుతమైనటువంటి ఒక కథ రాసి బియ్యం డబ్బా కింద పెట్టా. ఆ చెత్త కాగితాలు రేపు అక్కడ పెట్టింది నువ్వా? చెత్త కాగితాలా? పంపదీసి ఏం చేసావు? ఏం చేసి మన పిల్లలు వచ్చారు కదా పాపం, వాళ్ళకి పకోడీలు పొట్లం కట్టి ఇచ్చా. ఈ హోటల్ అమ్మే సినిమా తీద్దాం బాబాయ్. చెప్తాను. మొన్న హోటల్ కదా అమ్మేస్తావా? అమ్మేసి సినిమా తీస్తావా? నన్ను రోడ్డు మీద పడేద్దాం అంటే నీ ఆలోచన నీలో ఉంది బాబాయ్. ఏమిటి ఉంది నీలో? ఏముందిరా? ఎక్కడ ఉంది? చేస్తా. అక్షయ తృతీయ సందర్భంగా చక్కగా తాపేశ్వరం మడతకాజ తయారు చేస్తున్నాం. అదేంది